జస్ట్ 5499 రూపీస్తో ఒక 2 days ఈ కాంక్రీట్ జంగిల్ మనుషులకి దూరంగా ఆనందంగా అడవిలో ప్రకృతితో గడపాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పడుతూ ఆగుతూ ఉన్న ఈ వర్షంలో నడుస్తూ చుట్టూరు పచ్చదనం తప్ప మరో రంగు కనిపించకుండా మంచుతో పందిరి వేసిన ఈ అడవిలో పాలలా పారుతున్న ఈ వాటర్ ఫాల్స్ అందాలని అనుభవించాలంటే మీరు తప్పకుండా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ అందర్బాన్ జంగిల్ ట్రెక్ చేయాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం మహారాష్ట్ర వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ అందర్బాన్ ఫారెస్ట్ ట్రెక్ చేయబోతున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 13 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ట్రెక్ అంతా కూడా మీకు ఫుల్ గ్రీనరీ, ఫాగ్, అక్కడక్కడ వాటర్ ఫాల్స్, రివర్ క్రాసింగ్ అంతా చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ ట్రెక్కింగ్ బేస్ పాయింట్ నుంచి మనం నైట్ 10 o'clock అవుతుందన్నమాట రీచ్ అయ్యేసరికి ఎండ్ పాయింట్కి. సో ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్, ఫుడ్ అండ్ ఎవరెవరు ట్రాక్ చేయవచ్చు అండ్ రియల్ టైం ప్రాబ్లమ్స్ ఏముంటాయి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో స్కిప్ చేయకుండా అయితే పూర్తి వీడియో చూడండి. ఇప్పుడైతే మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం పదండి. ఈ అందర్బాన్ ఫారెస్ట్ పూణే నుంచి 70 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఎవ్రీడే హైదరాబాద్, నాంపల్లి, బేగంపేట్, లింగంపల్లి నుంచి నైట్ 11 o'clockకి ట్రైన్ ఉంటుంది. మార్నింగ్ 9 కల్లా పూణేకి రీచ్ అవుతాం. అక్కడి నుంచి మనం మినీ బస్లో ఈ అందర్బాన్ ట్రెక్ స్టార్టింగ్ పాయింట్కి అయితే రీచ్ అవుతాం. పూణే నుంచి వెళ్ళే ఈ విజువల్స్ అన్నీ చూడండి, దారిలో చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. పూణే నుంచి ఆన్ ది వే వెళ్తూ జస్ట్ లంచ్ కోసం ఆగామన్నమాట. అసలు ఈ రోడ్డు మీదే చూడండి వ్యూ ఎలా ఉందో, ఏదో టాప్ మౌంటైన్స్లో ఉన్నట్టుంది. మనం ఘాట్ కూడా ఇంకా పెద్ద ఎక్కలేదు, భలే ఉంది అసలు. స్టార్టింగ్ నుంచే చెప్తున్నా కదా, మాన్సూన్లో అయితే బెస్ట్ అన్నమాట. మహారాష్ట్రాన్ని మించిన ప్రదేశం అయితే ఇంకోటి లేదు మీకు మాన్సూన్లో విజిట్ చేయడానికి. సో ఇక్కడైతే లంచ్కి ఆగాం, అంటే టైం 11. మళ్ళీ ఆ ట్రెక్కింగ్ దగ్గర ఏమి ఉండవు. సో ఇక్కడే అంతా లోడ్ చేసుకోవాలి. మళ్ళీ నైట్ 10 ఆ టైంలో తింటామేమో. రెస్టారెంట్ అంతా కూడా బాగుంది. అసలు ఈ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరే చూడండి విజువల్స్ ఎంత బాగున్నాయి. అసలు వీడియోలో అయితే క్యాప్చర్ చేయలేకపోతా ఉన్నా. 360 degrees మీకు అసలు మొత్తం కూడా అక్కడ ఫాగ్, గ్రీనరీ, మధ్యలో వాటర్ ఫాల్స్ ఎదురుగా మీకు కనిపిస్తున్నాయో లేదో, చాలా బాగుందన్నమాట. చూడండి అసలు ఎక్కడ చూసినా కూడా 360 degreesలో మీకు వ్యూ కనిపిస్తూ ఉంది. ఎదురుగా చూడండి అసలు ఆ ఫోర్ట్ మీద అయితే ఎన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయో. ఈ ఎదురుగా ఉండేది మనం వచ్చిన వెహికల్. సో దీన్ని బట్టే మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ ట్రెక్కింగ్ అనేది ఎలా ఉండబోతుందని చెప్పేసి. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అసలు చూడండి ఎలా ఉంది ఇక్కడ, ప్రతిదీ కూడా సూపర్ అన్నట్టుంది అనమాట. ఎంట్రన్స్లోనే మనకి మన ట్రెక్కింగ్ బేస్ పాయింట్ అయితే పింప్రి విలేజ్ అనమాట. ఇది పూణే నుంచి చెప్పాను కదా, అప్రాక్సిమేట్లీ ఒక 70 kilometers ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఒక 13 to 15 kilometers ట్రెక్ చేయాలి. ఆల్మోస్ట్ నాకు ఎండ్ పాయింట్ రీచ్ అయ్యేసరికి నైట్ 9 అలా అవ్వచ్చు అనమాట, 15 kilometers ఉన్నా కూడా. ఎందుకంటే ఫొటోస్ తీసుకుంటా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఆ టైం అవుతుంది. అండ్ ఎండ్ పాయింట్ వచ్చేసి బీరా అనే విలేజ్ అనుకుంటా, నేను డిస్ప్లే చేస్తాను. సో చూస్తా వెళ్దాం పదండి. సో ప్రతి చోట చూడండి ఇలాంటి చిన్న వాటర్ ఫాల్స్ కాలువలో నీళ్ళలాగా వెళ్తూ ఉంటాయి అన్నమాట, ప్యూర్ వాటర్. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏం తెలుసా,
మీకు అసలు చూడు, ఫారెస్ట్లో ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నా కూడా ఇక్కడ మనకి ఆల్మోస్ట్ విలేజెస్లో సీసీ రోడ్స్ ఉంటాయి చూడండి, అలానే ఉన్నాయి ఇక్కడ రోడ్స్ అన్నీ. సో దీన్ని బట్టి వీళ్ళు టూరిజంకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనకు అర్థం చేసుకోవచ్చు. లైక్ కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఫారెస్ట్లో ఈ ట్రెక్కింగ్ వీటన్నిటికి కూడా ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. లైక్ రోడ్ కానీ, మీకు ముందు చూపిస్తాను, ఏదైనా రివర్ క్రాస్ చేసేటప్పుడు రోప్స్ కానీ అన్నీ కూడా. నాకు తెలిసి యాక్చువల్ ట్రెక్కింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎదురు చూస్తున్నారు కదా. సో ఇంకా ఫారెస్ట్ లోపలికి వెళ్ళి మొత్తం ట్రెక్ ఉంటుంది, ఇంక ఇక్కడ ఉండవు ఇంకా ఫ్లాట్ రోడ్స్. అండ్ ఇంపార్టెంట్ థింగ్, మీరు మంచి ట్రెక్కింగ్ షూ తెచ్చుకోండి. వాటర్ ప్రూఫ్ అయితే ఇంకా మంచిది. మీరు జస్ట్ క్యాజువల్ షూ ఆర్ రన్నింగ్ షూ తెచ్చుకుంటే ఇబ్బంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలాంటి కెనల్స్ చాలా వస్తాయి, ఇంకా పెద్దవి కూడా వస్తాయన్నమాట. సో మీరు మంచి షూ తెచ్చుకోకపోతే అవి అక్కడే ఇరిగిపోతాయి, అప్పుడు ఇబ్బంది పడతారు ట్రెక్కింగ్ చేయడానికి. సో మంచి ట్రెక్కింగ్ షూస్ అయితే క్యారీ చేయండి. అలాగే మీరు ప్లాస్టిక్ కవర్స్ కూడా క్యారీ చేయండి, ఒకవేళ బట్టలు తడిసిపోతే వాటిలో పెట్టుకోవడానికి. అండ్ బెటర్ ఏం తెలుసా, మీరు ప్యాకింగ్ చేసేటప్పుడే ఆ బట్టలన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లో పెట్టి ప్యాక్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. వర్షం పడుతున్నా కూడా మీ బ్యాగ్లో వాటర్ ప్రూఫ్ కాకపోయినా కూడా బట్టలు సేఫ్గా ఉంటాయి. ఇక్కడ కాస్త చూస్తా దిగాలి, ఏం పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఇంకా దీనికన్నా కష్టంగా ఉంటాయి ముందు. కాస్త గాబరా పడకుండా దిగితే అన్నీ కూడా సింపులే. అదే చెప్తున్నా కదా, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇంత వర్షం పడుతుంది, తడుస్తా తిరిగితే హెల్త్ పాడైపోతుంది, లేదంటే కష్టం కదా ఇంత పెద్ద వర్షంలో అని చెప్పేసి. మీకు తెలియదు, ఎవరైనా మీ సర్కిల్లో మహారాష్ట్రని మాన్సూన్లో అంటే ఆగస్టు జూలైలో విజిట్ చేసిన వాళ్ళు అడగండి, స్వర్గం అంటే స్వర్గంలా ఉంటుంది. ఈ స్వర్గం అనే మాట ఎందుకు చెప్తున్నానో ఈ విజువల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. ఇవన్నీ కూడా మళ్ళీ మీకు అక్టోబర్, నవంబర్ తర్వాత ఇంత బాగుండవు. సో కంపల్సరీగా ఈ జలుబుకో ఈ వర్షానికో భయపడైతే రాకుండా ఉండకండి. హైదరాబాద్ నుంచి అయితే జస్ట్ ఓవర్ నైట్ జర్నీ, చూశారు కదా, ట్రైన్ ఎక్కితే మార్నింగ్ ఇక్కడికి వచ్చేస్తాం మనం. ఈ అందమైన ప్రకృతిని అయితే ఈ వర్షాకాలంలో చాలా అనుభూతి పొందొచ్చు. కెమెరాస్ అనేది అసలు దీన్ని 1% కూడా న్యాయం చేయట్లే. మీరు కళ్ళతో చూస్తే అర్థమవుతుంది. ఈ ఫాగ్ని కానీ, గ్రీనరీ కానీ, ఈ వర్షం పడుతూ ఇలా ట్రెక్ చేసుకుంటా జాగ్రత్తగా వెళ్తే నెక్స్ట్ లెవెల్. అసలు కిందకి దిగాలి, ఇక్కడైతే వాటర్ ఫాల్స్ ఉంది, సౌండ్ అయితే వస్తుంది, నాకు చూపిస్తాను కిందకి దిగి. కాస్త జాగ్రత్తగా, చెప్పాం కదా పెద్ద కష్టమే ఉండదు, కాకపోతే కంగారు పడితే కష్టం అన్నమాట, జారి అక్కడ పడతాం. వాటర్ ఫాల్ సౌండ్ అయితే నాకు క్లియర్గా అనిపిస్తుంది, ఇక్కడ నేను చూపిస్తా. కనిపిస్తుందా వాటర్ ఫాల్స్? ఏం కనిపిస్తుందో ఏమో, ఈ కెమెరాలో అయితే ఎక్కడో ఉన్నట్టుంది, కళ్ళకైతే ఎదురుగా ఉంది, చాలా బాగుంది. సో ఇంకా కిందకి దిగితే వ్యూ ఏమన్నా సరిగా కనిపిస్తుందేమో చూద్దాం. చెప్పాను కదా, ఎక్కడ చూసినా కూడా ఈ వాటర్ ఫాల్స్ నీళ్ళు కాలువలలాగా వెళ్తానే ఉన్నాయి. నాకైతే భలే నచ్చుతాయి ఇలాంటి పాయింట్స్. మనకి ఆంధ్రాలో మారేడుమిల్లిలో ఉంటాయి ఇలాంటివి వాటర్ బాడీస్ అని చెప్పేసి, ఇంకెక్కడ కూడా ఇలాంటి అందాలు ఉండవు. సో ఇదంతా కూడా పైనుంచి వస్తున్న వాటర్ ఫాల్స్ నీళ్ళే అనమాట. చూడండి, సో దీన్ని క్రాస్ చేసుకుని వెళ్దాం. ఇవన్నీ చిన్నవే, పెద్ద కష్టమేం కాదు, వెళ్ళిపోవచ్చు. కాకపోతే కిడ్స్తో రాలేం. మీరు కపుల్స్ లేదంటే సింగిల్స్ కానీ, గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, ఈవెన్ 40 years వాళ్ళు కూడా రావచ్చు, నాకు తెలిసి ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే యూ హ్యావ్ టు బి ఫిట్. ఓ 13-14 kilometers ట్రెక్ చేయాలి కదా, ఎటువంటి ఇది లేకుండా. అంటే ఫుడ్ అలాంటివన్నీ కూడా బేసిక్ ఉంటాయి, కానీ మీకు టైంకి లంచ్, డిన్నరు అంటే కష్టం అనమాట ఈ ఫారెస్ట్లలో. ఆ ఫాగ్ చూడండి అసలు ఎట్టుంది. ఇదే నేను చెప్పింది, గ్రీనరీ, ఫుల్ ఆఫ్ ఫాగ్, వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ అంతా కాలువలలాగా వెళ్తూ ఉంటే మీకు చెప్పిందే చెప్తున్నట్టు ఉండొచ్చు, కానీ బట్ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టార్టింగ్లోనే ఇలా ఉంది, అండ్
లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ఈ ట్రెక్కింగ్ ఎంత అడ్వెంచరస్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో దీన్ని బట్టి మీరు గెస్ చేయొచ్చు. సో ఇంతవరకు మీకు వీడియో నచ్చి ఉంటే కంపల్సరీ అయితే లైక్ చేయండి. అసలే మనం ఏం ఫ్రీక్వెంట్గా వీడియోస్ పోస్ట్ చేయం కాబట్టి కాస్త రీచ్ తక్కువ ఉంటుంది. తెలుగులో కూడా ఈ అందర్బాన్ ఫారెస్ట్ ట్రెక్ గురించి తక్కువ ఉన్నాయి వీడియోస్. సో కంపల్సరీ మీరు లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అసలు లోపలికి వెళ్ళే కొద్దీ చూడండి మొత్తం మంచుతో కప్పేస్తూ ఉంది. అందర్బాన్ అంటే నాకు తెలిసి అదే చీకటిగా ఉండే ఫారెస్ట్ అని అర్థం అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ షూర్. ఇక్కడైతే ఒక 3 హౌసెస్ ఉన్నాయి. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంటి పైభాగం అంతా కూడా గ్రీనరీగా అయిపోయింది. అసలు ఇంత లోపల ఫాగ్లో అఫ్కోర్స్ లాంగ్ రన్ ఉండాలంటే కష్టం, కానీ బట్ ఒక స్టే లాగా 3-4 డేస్కి అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చెప్పి నాకు నోరు నొప్పి పడుతుంది, కానీ అసలు స్టార్టింగ్ నుంచి చూడండి ఎక్కడ కూడా మీకు అసలు ఒక 10 స్టెప్స్ కూడా మీరు స్కిప్ చేయలేరు అనమాట. అంత బాగుంది ఇక్కడ గ్రీనరీ, ఆ ఫాగ్. మనమే లాస్ట్ వెళ్తున్నాం మన గ్రూప్లో. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ట్రెక్స్ అన్నీ కూడా మీరు సోలోగా చేయలేరు అనమాట. సోలో ఇన్ ద సెన్స్ హైదరాబాద్ నుంచి మీరే వచ్చి మొత్తం ట్రెక్ చేసి వెళ్ళాలంటే కుదరదు. ఎందుకంటే ఈ రూట్స్ అన్నీ కూడా ఫారెస్ట్లో మీకు అర్థమవు. కంపల్సరీ లోకల్ గైడ్ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా ట్రెక్కింగ్ గ్రూప్స్ ఉంటాయి మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ, హైదరాబాద్, బెంగళూరు ఎక్కడైనా. సో వాళ్ళు ఎవ్రీ వీకెండ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళతో వెళ్ళడం వల్ల ఏంటంటే ఒకటి న్యూ పీపుల్తో కనెక్ట్ అవుతాం. రెండోది ఏంటంటే ఈ ఎక్స్ప్లోరింగ్ అంతా కూడా ఈజీ అయిపోద్ది. ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫుడ్ కానీ, ఇవన్నీ కూడా లోకల్ గైడ్ అంతా మీకు రూట్ చూపిస్తారు. కానీ ఈ ఫారెస్ట్లో స్టే చేయాలి ఈరోజు మనం. సో అటువంటి హోమ్ స్టే కానీ లైక్ ట్రాన్స్పోర్టేషన్ పూణే నుంచి ఇప్పుడు మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ ఈ ట్రెక్కింగ్ బేస్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. అదే ఓన్ వెహికల్ అయితే ఇవన్నీ కష్టం అన్నమాట. సో నా సజెషన్ అయితే ఏదో ఒక ట్రెక్కింగ్ గ్రూప్తో అయితే మీరు వెళ్ళండి. నేను కూడా అలాగే ఒక ట్రెక్కింగ్ గ్రూప్తో వచ్చాను. అని ఈ ట్రెక్కింగ్ కమ్యూనిటీ నేమ్ వచ్చేసి BCF. ఎవ్రీ వీకెండ్ వీళ్ళు హైదరాబాద్ నుంచి ఈ ట్రెక్కింగ్స్ ఆర్గనైజ్ చేస్తారు. వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఆర్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అని కుదిరితే ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తాను. ఇవన్నీ కూడా పైన మెయిన్ వాటర్ ఫాల్స్ నుంచి ఇలా కాలువలాగా ఫామ్ అయ్యి వెళ్తూనే ఉంటాయి. ఇలాంటివి వస్తూనే ఉంటాయి మనకి ట్రెక్ చేస్తూ ఉండే కొద్దీ. సో జస్ట్ ఒక 6,000 రూపీస్తో స్వర్గాన్ని చూడవచ్చు మీరు ఒక 2 డేస్. ఈ రోజు కన్నా రేపు ఇంకా బాగుంటుందంట. నాకు ఇప్పటికైతే ఫుల్ సాటిస్ఫైడ్. అఫ్కోర్స్ మనం ఇంకా అసలు జస్ట్ ఒక 20% కూడా కంప్లీట్ చేయలేదు ట్రెక్. ముందు ఎలా ఉంటుందో చూద్దాం. ఆల్మోస్ట్గా లాస్ట్ 1.5 అవర్ నుంచి ఏం బ్రేకులు లేకుండా పరిగెత్తుకుంటా ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నాము. ఎన్ని కిలోమీటర్స్ కవర్ అయిందో ఏమో. అంటే లోపలికి వచ్చిన తర్వాత అయితే అప్ అండ్ డౌన్స్ ఉందన్నమాట. మేబీ అసలు ఎటువంటి ట్రెక్కింగ్ చేయని వాళ్ళకి కష్టమేమో. ఓవరాల్గా చెప్పాలంటే ఇది బిగినర్స్, మోడరేట్ అండ్ డిఫికల్టీ అంటారు కదా, 3 లెవెల్స్. దీన్ని మోడరేట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మీడియం రేంజ్. అంత సింపుల్ కాదు, అలా అని కష్టం కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఫుడ్ లేకపోయినా, అంటే మార్నింగ్ 11 తిన్నా మళ్ళీ ఈవినింగ్ 6-7 వరకు సర్వైవ్ అవ్వాలి. 6-7 కూడా మీకు హార్డ్లీ మ్యాగీ, వడపావ్ అవే దొరుకుతాయి. నాకు తెలిసి అది పెద్ద మ్యాటరే కాదు. మీరు వన్స్ ఈ నేచర్ ట్రాప్లో పడ్డారంటే.
సో ఊటీ, కొడైకెనాల్ ఇవన్నీ అఫ్కోర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్యామిలీస్ వెళ్ళడానికి. బట్ కపుల్ కానీ బ్యాచిలర్స్ కానీ కంపల్సరీగా మాన్సూన్లో అట్లీస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ వరకు అయితే మహారాష్ట్రని అయితే విజిట్ చేయాలి. చెప్తున్నా కదా, ఇందాక కూడా చెప్పాను, జస్ట్ ఓవర్ నైట్ జర్నీ. చాలా ప్లేసెస్ ఉన్నాయి మీకు, మహాబలేశ్వర్, లూనావాలా, మాథెరాన్, కమినీ ఘాట్, అందర్బాన్ ట్రెక్, అసలు చాలా ఫోర్ట్స్ ఉన్నాయి. అసలు ఇక్కడ నుంచి చూడండి ఈ వాటర్ ఫాల్స్ కానీ ఈ ఫోర్ట్ వ్యూ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు వీడియోలో అయితే ఏం కనిపిస్తున్నాయో కానీ చాలా వాటర్ ఫాల్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తూ ఉంటే. అసలు ఇక్కడ చూడండి విజువల్స్, పాల సముద్రం లాగా ఉంది, చాలా బాగుంది కదా. ఈ రివర్ని మనం క్రాస్ చేయడానికి అయితే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, సో నో ప్రాబ్లం. అసలు ఇక్కడ నుంచి చూడండి విజువల్స్, సూపర్గా ఉంది అసలు. ఫారెస్ట్ ట్రెక్ అయిపోయింది అనుకుంటే ఇంకా ఉంది. ఇక్కడ చూడండి చాలా పోతున్నాయి వాటర్. టైం 5:30 అవుతుంది. మనం ఆల్మోస్ట్ 1కి స్టార్ట్ చేసాం ట్రెక్కింగ్, 1 or 1:30 ఆల్మోస్ట్ అయిపోయిందిలే ఇంకా అనుకుని ఫెసిలిటేటర్ని అడిగితే, అదే ఈ ట్రెక్ ఫెసిలిటేటర్ని, ఇంకా ఎంత దూరం ఉందని చెప్పి, ఇంకా 1.5 hours ఉందంట. అట్లీస్ట్ 5 o'clock ఏదో చిన్న స్టాల్ ఉంటుంది, స్నాక్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు స్టార్టింగ్లో. అది కూడా ఏం కనిపించలే. ఆల్మోస్ట్ 5:30 అయింది టైం. నాకు తెలిసి డైరెక్ట్ డిన్నరే ఇంకా. సో దాన్ని బట్టి ఏంటంటే సజెషను, కంపల్సరీగా ఫుడ్ అయితే క్యారీ చేయండి, కాస్త ఫుడ్ అంటే రెడీమేడ్ ఫుడ్ ఏదో ఒకటి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం. అండ్ వాటర్ మనం క్యారీ చేయాలి కదా, వెయిట్ ఉంటుందని చెప్పేసి జస్ట్ ఒక 1 liter క్యారీ చేసాము, సరిపోదు. అట్లీస్ట్ ఒక 2 liters అయితే క్యారీ చేయండి పర్ హెడ్. అక్కడ పైన చాలా పెద్దది ఉంది వాటర్ ఫాల్స్, వీడియోలో చూస్తే చాలా చిన్నది ఉంది. ఎదురుగా ఉండేవి మొత్తం కూడా వాటర్ ఫాల్సే. అఫ్కోర్స్ ఫాగ్ వల్ల మీకు వీడియోలో సరిగా క్యాప్చర్ అవ్వదు. ఇక్కడ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి వాటర్ ఫ్లో. తాడు కూడా కట్టారు ఇక్కడ. సో ఇందా చూపించా కదా పైన ఉన్న వాటర్ ఫాల్స్ అని చెప్పేసి, అది చాలా ఎక్కువ ఉందన్నమాట, మీకు వీడియోలో కనిపించట్లేదు. అదే వాటర్ మనకి స్టేజెస్గా పడుతూ చూడండి ఎక్కడ దాకా వస్తుందో ఇదంతా కూడా. చెప్పా కదా, మీరు కౌంట్ కూడా చేయలేరు ఎన్ని వాటర్ ఫాల్స్ వచ్చాయి ఇప్పటికి. చూసి వెళ్ళాలేడా, జాగ్రత్త ఇది డైరెక్ట్ కింద ఉంటాం. టైం కూడా చూడండి. అసలు ఈ విజువల్స్ చూడండి, నెక్స్ట్ లెవెల్.
చూడండి ఎలా ఉంది అసలు. ఐ కెనాట్ డిస్క్రైబ్ మై ఫీలింగ్స్ రైట్ నౌ. చూడండి ఎలా ఉంది. చీకటి అయిపోయింది. మన డెస్టినేషన్ మాత్రం ఇంకా రాలా. ఆయన ఇంకా 1.5 hour ఉందని చెప్పి 1 hour అయింది. సో ½ an hourలో రీచ్ అవ్వాలి. కానీ ఈ విజువల్స్ చూస్తూ ఉంటే ఫారెస్ట్లో మనం ఇంకా చాలా ట్రెక్ చేయాలి బయటికి వెళ్ళాలంటే. బట్ బ్యూటిఫుల్. అసలు చూడండి విజువల్స్ ఎంత లోపలికి వచ్చేస్తున్నాం ఫారెస్ట్లో. మీకు విజువల్స్ని బట్టి అర్థం అవ్వాలి. కింద మొత్తం వాటర్. అందుకే వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను నేను, మంచి షూ తెచ్చుకోండి. ఏదో స్పోర్ట్స్ షూనో నార్మల్ క్యాజువల్ షూనో కాకుండా అట్లీస్ట్ కాస్త బేసిక్ ట్రెక్కింగ్కి యూజ్ అయ్యేటట్టు ఉండాలి. చూడండి మొత్తం వాటర్ వెళ్తూ ఉన్నాయి. సో అలాంటప్పుడు షూ కాస్త గట్టిగా ఉండాలి. ఇంకా వీడియో లైక్ చేయకుండా ఉండి చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడానికి కామెంట్ చేయడానికి ఆలోచిస్తారు వీడియో నచ్చిన, బట్ అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా కష్టపడి వీడియో తీసినందుకు ఏం లేదు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి మంచి వ్యూస్ వస్తున్నాయి, మన వర్క్ రికగ్నైజేషన్ వస్తుందని చెప్పేసి ఎఫర్ట్స్ పెట్టాలనిపిస్తుంది అన్నమాట. చూడండి మొత్తం అసలు వాటర్ ఇక్కడ. సౌండ్ వస్తుంది అనుకుంటా స్టెప్స్ వేసేది వాటర్లో. అమ్మ ఏంది వీళ్ళేమో స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నారు. స్పీడ్కి వెళ్ళాలి. మనం ఒక్కటే చాలా లాంగ్లో ఉన్నాం, అందరు ముందు వెళ్ళిపోయి ఉన్నారు. అసలే ఈవినింగ్ టైం ఫారెస్ట్లో. మీ ఓపిక, ఎన్ని వాటర్ ఫాల్స్ చూస్తారో అన్నీ. అసలు ఎక్కడ చూసినా కూడా ఇక్కడైతే సూపర్గా ఉంది. ఆ ఫోర్ట్ విజువల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో సరిగా క్యాప్చర్ అవ్వట్లేదు. బాగంతా ఉంది కదా, చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. సో ఫైనల్గా అయితే మన అందర్బాన్ ట్రెక్ అయితే ఎండ్ అయిపోయింది. అందరూ ఏంటంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, బట్ వీడియో స్టార్టింగ్లో చెప్పాం కదా, మనం ఎండ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి ఎంట్రన్స్లో ఎండ్ చేసాం. బాగున్నాయి కదా ఇవన్నీ కూడా, చెట్టు తెచ్చేసిన కుర్చీలు. సో సక్సెస్ఫుల్గా మన అందర్బాన్ ట్రెక్ని అయితే ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. 1:30కి స్టార్ట్ చేసి 6:30కి ఎండ్ చేసామన్నమాట. ఒక 6 hours. చాలా బాగుంది విజువల్స్ అంతా. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఇప్పుడేంటంటే మనం వచ్చిన బస్సులోనే ఒక ½ an hour జర్నీ చేసి వాళ్ళ లోకల్స్ స్టే ప్రొవైడ్ చేస్తారనమాట, హోమ్ స్టే. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తినేసి టీం అందరితో ముచ్చాట్లు పెట్టి మార్నింగ్ 3 o'clock or 4 o'clockకి లేచి దేవకొండ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి.
అది కూడా ఒక 3 అవర్స్ ట్రెక్కింగ్, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా విజువల్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ వీడియో అయితే మిస్ చేయకండి, అది కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెండు కూడా మనము ఈ 6,000 రూపీస్ ప్యాకేజ్లో కవర్ చేయవచ్చు అనమాట. అంటే 5,500 ప్యాకేజ్, మన లంచ్ అవి ఇవి కలుపుకుంటే మీకు 500 నుంచి ఒక 1,000 రూపీస్ రావచ్చు. సో అంతే ఈ వీడియోలో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.